గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హీరో సంతోష్ బాబు, హీరోయిన్ సుజాత, విలన్ సుధాకర్. భోజనాలు విలన్ ఇంకెవరు దొరకరా? విలన్ చాలా మంది దొరుకుతారా, మనకే యాసాలు దొరకవు. భోజనాలు మైక్రోసాఫ్ట్, పాటలు మహాకవి ఫ్రీ, సంగీతం రహమహాదేవన్, పోరాటాలు బాంబ్ బ్రదర్స్. ముఖ్యంగా మనం సినిమా తీయాలంటే కావాల్సింది కెమెరా. అదెక్కడి నుంచి వస్తుంది? అద్దె పడేస్తే బోల్డ్ అని కెమెరా. మరి కెమెరామెన్ రే తీసుకొచ్చినోడే చేస్తాడు. అట్లా కాదురా, దానికి సపరేట్ గా ఉంటారు. కృష్ణనగర్ లో కృష్ణ స్టూడియోస్ ఓనరు కృష్ణ అని మా బంధువుల అబ్బాయి ఎవడున్నాడు. వాడు స్టిల్స్ బ్రహ్మాండంగా తీస్తాడు. కానీ మరి సినిమా తీయగలడో లేదో, అసలు ఒప్పుకుంటాడో లేదో. ఏమా ఇంకో చేయి ఎక్కడ పెట్టుకున్నా? రే సింగరేణి, కొంచెం ముందు తీసుకురారా. రే అమ్మాయిని కదరా లైట్. సారీ సార్. నెక్స్ట్ ఏంటి సార్? నేను వచ్చి చెప్తానమ్మా. రే సింగరేణి, కెమెరా తీసురా. అలాగే సార్. ఇంకా కవర్ చేయడానికి ట్రై చేయొద్దు. పట్టారా, ఎక్కడ పెట్టా? పట్టుకో. పోజ్. నైస్. కవర్ చేస్తేనే బాగుండేదేమో. వీళ్ళంతా మన కుర్రాలరా. పాస్పోర్ట్ ఫోటోలా ఆ మూల మీద డబ్బా స్టూడియో ఉందా, అక్కడికి వెళ్ళి తీయించుకోండి. ఎప్పుడు టిక్కుమంటూ నొక్కుంటూ కూర్చుంటావా? జీవితాంతం చీకట్లోనే ఉంటావా? ఇంకా వెలుగులోకి రావా? బ్రహ్మాండమైన సినిమా సెట్ చేశాను, నువ్వే కెమెరామెన్వి, వాడి డైరెక్టర్. నేను కెమెరామెన్ గా సూపర్ బ్రేక్ కోసం చూస్తుంటే నువ్వు ఇలాంటి తొగడ ప్రొడ్యూసర్ తీసుకొస్తావా? వాళ్ళ హీరో ఎవరు తెలుసా? ఎవడో బొగడాగడై ఉంటాడు. మీరు మొక్కలాడి చెప్పండి. సంతోష్ బాబు వాళ్ళ హీరో. సంతోష్ బాబా అంటే ఆంధ్ర అమితాబ్. అవునండి. రికార్డులు రారాజు ఆయనే సార్. ఆయన డేట్లు ఇవ్వటం, ఈ సినిమా తీయటం. నేనేమో వెర్రి. నేను నమ్మను. కొంచెం వెనక్కి తిరగడం. మరి నీ కర్మ. రే పదండ్రా, నంబర్ 1 కెమెరామెన్ గోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్దాం. మావయ్య నిజంగా సంతోష్ బాబే హీరో అయితే నేను కెమెరా ఫ్రీగా చేస్తాను. చెప్పేనా ఒప్పుకుంటాడని? కాకపోతే నాకు ₹1,00,000 ఇవ్వాలి. ఓకే సార్. వీడోడు మధ్యలో ఓకే అన్నాక ఓ బలరాం, నైస్ టు మీట్ యు సార్. సినిమా తీయడానికి కావాల్సిన సెట్ అయినరా, డబ్బులు ఒకటే సమస్య. అప్పు చేస్తే పోలే. వెరీ గుడ్ ఐడియా రా, తీసుకొచ్చి. నా ఫేస్ కలుగుతారా బాబు? లేకపోతే మా ఫేసులకి ఇస్తారా? ఏం మాట. డబ్బులే కదా, గన్ లాంటి ఐడియా. అతడు వాడిన గండం ఇతడి దగ్గరికి ఎలా వచ్చిందబ్బా? అతడెవడు ఇతడెవడరా? అతడు అంటే మహేష్ బాబు, ఇతడంటే ఇడే వేస్ట్ ఫెలో. అతను మహేష్ బాబు వాడిన గన్న. అసలు నాగార్జున కూడా వాడాడు, శంకర్రాజులో చిరంజీవి కూడా వాడాడు. అవునా? అంకుల్ అంకుల్ నాకు గన్నివరా. నీకేమైనా పిచ్చా? అది గన్ అనుకున్నావా, తినేది అనుకున్నావా? ఒక పాలానికి ఆడుకొనిస్తాడు. అదేమన్నా బాకీ తోటి టోకెన్ అనుకున్నావు? తుపాకీ ప్రాణం పోతుంది. అయ్యా బొమ్మ తుపాకీకే ప్రాణం పోతుందా? ఇటువంటి మేము మస్తు చూస్తున్నాం. అట్లా పోతుంది, నేను చూస్తా. ఆడికి ఇస్తే ప్రాణం పోద్దమ్మా. ఇవ్వకపోతే నీ కమల ఖాళీ చేపించేస్తా. నువ్వు ఇవే ఆడికి తీసుకుంటే తీసుకున్నావు కానీ ఇది మాత్రం నొక్కొద్దు. నేను నొక్కుతా. అది కాదు, ఏమైతుంది? నొక్కద్దన్నాడు కదా. రాదు తప్పుడుగా అంకా. నువ్వు వత్తు బిడ్డ. అందరు పక్క జరగండి. 1 2 3. అబ్బో చంపేశాడు ఆయన. చచ్చాడు కాదు, చంపాడు. కాదు, చంపించింది. నిన్ను నొక్కొద్దన్నానండి. ఇంట్లో మనవాని, ఇంట్లో పినిగలేని, ఇంట్లో పొగలేలా. ఆ తుపాకీ తువ్వాలి తప్పరా? ఏమిటికి? రేపు పోలీసులు వచ్చి పట్టుకుంటే ప్రూఫ్ కావాలిగా. ఏలు ముద్దర్లు. సన్న పిల్లగాడు దీన్ని కూడా పట్టుకోపోతారా? వాడిని ఏం చేయరు. వస్తద్ది అంటే నాకు తెలవదా అన్నావు కదా. నీకు ఊరే చిన్న పిల్లాడి చేత కల్పించావు. నువ్వు అసలు తల్లివా? నాకు ఊరేస్తారా? మీరు తల్లిలాంటి పిల్లడు అవుతాడు. గట్టిగా ఏడవకండి, వింటే పోలీసులు వస్తారు. నాకు కాలు చేతులు ఆడతలేవు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ శవాన్ని మాయం చేయాలి. మాయం చేయాలి ఎట్లా? తీసుకెళ్లి కడపలో పడేయాలి. కడపనా? గంట దూరం ఏమిటికి? గీనే ఉన్నది బొద్దలు గడ్డ. అబ్బా, అక్కడ బాంబులు శవాలు కామన్. కడపలో ఆదికేశ్వరరెడ్డి, ఇంద్రసేనారెడ్డి అని 2 ఉన్నారు. వాళ్ళు ప్రతి శుక్రవారం బాంబులు వేసుకుంటా ఉంటారు. ఈ శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేసామనుకో, ఆ శవాలతో కొట్టకపోద్ది. టాక్సీకి డబ్బులు ఇస్తే శవాన్ని తీసుకుపోతాం అమ్మా. ఎంత ఖర్చు వస్తుంది? 50,000 అంతే. 50,000? దేనికైనా ధర్మం ఉండాలి. అంతెందుకురా, 49,500 చాలు. గదేమి సాబు? 40,000 ట్యాక్సీకి, 9,000 బాంబులు వాళ్ళకి, 500 పాపం శవాలు మోసే వాళ్ళకి. ఈ పేరు గారు బస్సులో తీసుకోపోవచ్చు కదా. వచ్చేందుకు పోలీసులు చెప్పి శవాన్ని ఫ్రీగా తీసుకెళ్తారు జీప్ లో. దోలు తీరిపోద్దు. అమ్మా దోలు తీరిపోద్దండి, పైసలు ఇచ్చేవే. పోయి ఇదంతా నీ దిక్కెళ్ళే వచ్చింది. గాడిగా పెద్ద మనిషి చెప్తానే ఉన్నాడు, వత్తొద్దురా అని. నేనొత్తుతా అని ఒత్తి తెచ్చినావు. మీకెళ్ళి దుమ్మంటావు, దూరంటావు. నీ నోట్ల మన్ను కూడా నీ ఇంట్లో తిరిగి నా
అతను అడుగుందిరా నువ్వు వచ్చేస్తుంది. ఇగో 50,000. 50,000 నాకెందుకు? ఇదిగో 500. నేను ఏ పని చేసినా నిజాయితీగా చేస్తాను. చల్లగా బతుకు 100 ట్యూన్ అదిరింది అంకుల్, చాలా బాగుంది. బాగా వచ్చిందిరా. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఊరు నుంచి వచ్చే సెకండ్ హీరోయిన్ సీన్స్ తీయాలి అంకుల్. ఆ క్యారెక్టర్ సుప్రజ అయితే చాలా బాగుంటుందండి. సుప్రజ అజయ్దిరా, వేరే అమ్మాయిని చూసుకోండి. ఇప్పుడు మీ అమ్మాయి క్యారెక్టర్ మన సినిమాలో హీరోని ప్రేమలో దింపినట్టు నటించాలండి. అదే వేరే అమ్మాయి అనుకోండి, అసలే పెద్ద హీరో, నిజంగానే ప్రేమలో పడేస్తే ఈక్వలాగా అవును సావాలి. అంకుల్. అదే మన అమ్మాయి అనుకోండి, మన చెప్పినట్టు వెంటనే మన కంట్రోల్లో ఉంటది. ఏమండి? రేయ్, దానికి మా మేనల్లుడితో ఏనాడో పెళ్లి ఫిక్స్ అయింది. ఆడికి సినిమాలంటే అస్సలు పడదు. ఆడు జైలు నుంచి బయటకు వచ్చాడనుకో, మీ అందరినీ సమరసింహారెడ్డి. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం, మీరే ఏదో రంగు ఒప్పించాలండి. ఏంటన్నా పిలిచారంట? ఏం లేదమ్మా, మా సినిమాలో నువ్వు వచ్చిన వేషమే. నేనా? బావకు తెలిస్తే చంపేస్తాడు. బావా జైలు నుంచి రావడానికి ఇంకా 6 నెలలు పడుతుందమ్మా. సినిమా షూటింగ్ 2 రోజులు అయిపోతుంది. లేదు నాన్న, బావంటే నాకు చాలా ఇష్టం. తనకి ఇష్టం లేని పని నేను ఏది చేయను. మా అమ్మ కదా, ఈ చిన్న హెల్ప్ చేసామనుకో సినిమా పూర్తయిపోతుందా. నేను చేయను అంటే చేయను నాన్న. అమ్మా, నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను నీకు తెలుసు కదా. ఇది పూర్తయింది అనుకో, సినిమా రిలీజ్ అవుతుంది, మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. ఏంటన్నా బలవంతం చేస్తున్నారు? నువ్వు చేయకపోతే నా మీద వస్తే. యాక్షన్. హాయ్ మ్యాన్. హాయ్, దిస్ ఇస్ సతీష్. మీ హౌస్ ఒకటి సేల్ కొందని తెలిసింది, అమ్ముతారేమోనని. లేదే, నేను అలా చెప్పలేదు. నేను ఎవరికి చెప్పలేదు. ఓకే, ఈ నెక్స్ట్ డైలాగ్ చెప్పనా సార్? ఎక్కడికి తల్లి? ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి. షూటింగ్ జరుగుతుంది కనపట్లా, జరగనక్కి. ఓ వచ్చేస్తారు ఆటోగ్రాఫ్లని, నేను పెట్టనా? బాబాయ్ ఆటోగ్రాఫే కదా, రాని. పో. హాయ్, హాయ్. నీ పేరేంటి? సుప్రజ. ఏం చదువుతున్నావు? డిగ్రీ చదువుతున్నాను. ఓ, ఏ కాలేజ్? సెయింట్ మేరీస్. నైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అరే, ఈ బ్రేస్లెట్ భలే ఉంది, ఎక్కడ కొన్నావు? లైఫ్ స్టైల్. ఓహో, నేను అక్కడి నుంచి షూటింగ్ చూడొచ్చా? యా, నో ప్రాబ్లం, చూడొచ్చు. మరి ఆయన ఏమన్నా అంటే? ఆడి బాగుంది, ఆడికి నేను చెప్తాను. థ్యాంక్ యూ. ఓ, నువ్వు వెళ్ళు. హీరో గారిని పిలవండియా. మీరు సార్ వెళ్ళండి. మీ డైలాగ్ క్లాప్ ఇన్. ఓకే, స్టార్ట్ సౌండ్. రోలింగ్ సార్. యాక్షన్. రేయ్, ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే చంపేస్తాను నిన్ను. ఏమనుకుంటున్నావు? సీరియస్ అవుతున్నారు, బయట మార్కెట్ లో చేయి తీరా, useless fellow. లేదు, నేను చెప్పేది వినండి. పోరా బయటికి. కూల్ గా మీరు అసలు చెప్పేది ఎవరు వినండి. ఇక్కడ కాస్ట్ పంపించింది? ఎంతైనా పర్లేదు, నేను చెప్తున్నాను కదా. ఓకే బాబాయ్, ఆ బొంబాయి హీరోయిన్ ఫోన్ చేసింది. బాబాయ్, ఆ అమ్మాయి ఏడుస్తుందా, నాకు అలా అనిపిస్తుందా? ఎట్లా అనిపించినా నువ్వు వెళ్తావు కదా, పో. అమ్మాయి ఇక్కడ లోకల్ హీరోయిన్ తో టాకింగ్ హై. ఏమైంది? షార్ట్ రెడీ సార్. ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏం జరిగింది? ఒరే షార్ట్ అడిగాను రా. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఆయన ఎవరు? వీడి తాతని, నువ్వు రారా. ఎందుకు బాబాయ్, నువ్వు వెళ్ళు, నేను వస్తానగా. మాలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకెందుకులేండి, మీరు అరుస్తారో తీరుస్తారా? ఫ్యాన్స్ ఇలా ఏడుస్తుంటే నేను ఎలా తట్టుకోగలను? అసలు ఏమైందో చెప్పు. మా ఇంట్లో చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఆ, మీరు- లేదు ఊలేదు, రారా బాబు, షార్ట్ అడిగాను ఉంటే. నీకు వస్తున్నానని చెప్పాను కదా, అర్థం చేసుకోవేంటి? నువ్వు వస్తావా రావా? వెళ్ళు బాబాయ్, పడేటట్టుంది. పోనీ ఓ పని చేయండి, మీ నెంబర్ నాకు ఇవ్వండి, నేను మీకు ఫోన్. నా నంబర్ ఏమన్నా? వద్దులే, నీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు, నేను చేస్తాను. 9850335553. తీసుకున్నావు కదా, పద. Bye-bye. బాయ్ లేదు గీలే, పదరా. అమ్మాయి కనబడితే చాలు, అతుక్కుపోతుంది. రైట్ గారు. రావాలి. ఫోన్ రావాలి. అమ్మాయి కదా చేస్తాడు. రైట్, నువ్వు ఎక్కడికి పోగలిగి. సరే సార్. చెప్పారా? చేస్తాడని? హలో, నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నా. నేను అసలు ఫోన్ చేస్తారు అనుకోలేదండి. అది ఇందాక ఏదో ప్రాబ్లం ఉందన్నావు కదా. అది ఫోన్ లో మాట్లాడే కన్నా బయట పర్సనల్ గా కలిసి మాట్లాడితే బాగుంటుంది కదా. సరే అయితే 5 o'clock తర్వాత స్టోన్ గార్డెన్ లో కలుద్దాం. అక్కడైతే మనం పర్సనల్ గా మాట్లాడుకోవచ్చు, పబ్లిక్ డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ఓకే, సరే 5 o'clock కలుద్దాండి. ఆల్రైట్ దెన్, ఐల్ సీ యు దేర్. బాబాయ్, అది 5 o'clock కి స్టోరీ సిట్టింగ్ ఉంది. స్టోన్ గార్డెన్ లో. బాబాయ్ నాకు తెలుసు బాబాయ్, ఆ కార్తీక పౌర్ణమి రోజు దాని దీపం ఆర్పేశావు, ఇప్పుడు దీని దీపం దీపాలు కలుపుతావా? బాబాయ్, ఒరే, నువ్వు ఇట్టాగే దీపాలు అరుపుతూ ఉండు, ఏదో ఒక రోజు నీ తలనకాల దీపం వెలుగుద్ది. ఒరే సింగరేణి, కెమెరా పెట్టరా. వస్తున్నా సార్. సుప్రజ, ఎంతసేపు? అతను వచ్చి వెయిట్ చేస్తున్నాడు అక్కడ. అబ్బబ్బబ్బా, మేకప్ వేసుకోమని And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.